నమో వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. ఇందులో చిన్నారులు తమ గొప్ప ప్రతిభను ప్రదర్శించనున్నారు. చిత్రలేఖనం, వాద్య సంగీతం, శ్లోక పఠనం, ఇలా ప్రతి కళలోనూ ఆధ్యాత్మిక భావన మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం, అందమైన వేదికపైకి చిన్నారులను ఆహ్వానించేద్దాం. ఆధ్యాత్మికవేత్త, ధర్మగిరి వేద పాఠశాల ఋగ్వేద అధ్యాపకులు శ్రీ ఇంద్రగంటి సత్యకిషోర్ గారిని ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా ఆహ్వానిస్తున్నాం. గురువుగారు నమస్కారం అండి. కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. ఇందులో మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులోని శ్లోకాలు కేవలం పదబంధాలు మాత్రమే కావు, మన అంతరాత్మను పవిత్రపరిచే మంగళధ్వనులు. మన చిన్నారులు వారి మధుర స్వరంతో శ్లోక పఠనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటగా చిన్నారి వైభవశ్రీ ఆహ్వానించేద్దాం. నా పేరు వైభవశ్రీ. నాకు 12వ అధ్యాయం నేర్పించిన గురువు గారు సౌజన్య గారు. ఇప్పుడు మీ ముందు నేను 12వ అధ్యాయము చెప్తున్నాను. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ ते मे युक्ततमामताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यै च कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तं सक्तचेतसाम्. अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्तमुपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् बाधा मय्यावेशितचेतसाम्. मय्येव मन आदस्त्वा मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम्. अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव. मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. अधैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः. सर्वकर्मफलत्यागं तथा कुरु यथात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यासा
दुःखसुखक्षमी सन्तुष्टो सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यार्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नोद्विजते लोको लोकानोद्विजते च यः हर्षामर्षभयोद्वेगैर्यो मद्भक्तः स मे प्रियः अनपेक्षः सुचिर्दक्षः उदासीनगतव्यतः सर्वारम्भपरित्यागी मुक्तो यः स च मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यश्च मे प्रियः समः च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौली सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यतोक्तं पर्युपासते श्रद्धदानमत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः योगेशं सच्चिदानन्दौ वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरन् कृष्णौ वन्दे जगद्गुरुं। గురువుగారు, చిన్నారి వైభవశ్రీ ఎంతో చక్కగా పఠించింది. మరి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా సవివరంగా తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమం పేరే బాల ముకుందం. అది అనుకోకుండా ఆ పేరు పెట్టారో అనుకుని పెట్టారో తెలియదు, కానీ చక్కటి పేరు. ఎందుకంటే మొట్టమొదట పాప పలికినదే కృష్ణుడి శ్లోకంతో ఆరంభించింది కదా. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం అంటూ కృష్ణ పరమాత్ముడిని స్తుతి చేసింది. కృష్ణుడు పసిపిల్లవాడిగా చేసిన లీలలు అమోఘాలు. అందుకే నారాయణుడు ఎన్ని అవతారాలు ధరించినా అందులో పరిపూర్ణ అవతారం కృష్ణావతారం అంటాడు. ఆయన పసిపిల్లవాడిగా ఎన్నో లీలలు చేశాడు. అలాగే ఒక భర్తగాను ఒక వీరపురుషుడిగాను కృష్ణుడి లీలలన్నీ అమోఘంగా ఉంటాయి. అటువంటి కృష్ణుని గురించి ఈనాడు చిన్నారి వసుదేవ సుతందేవం అంటూ ఆరంభించింది. అలాగే భక్తి యోగంలోని విశిష్టమైన శ్లోకాలన్నీ చెప్పింది. మానవ జీవితానికి సారమే భక్తి అని చెప్తారు పెద్దవాళ్ళందరూ కూడా. భక్తి అంటే ఏంటి? భంజనం భక్తి, భాగో భక్తి, భజనాత్ భక్తి అని అంటూ ఉంటారు. పాపాలని నాశనం చేయడం వల్ల అది భక్తి అయింది. భగవంతుడిలో తాను ఒక భాగం అవడం వల్ల దాన్ని భక్తి అని అన్నారు. కనుక ఈ భక్తి యొక్క విశిష్టత అనేది చాలా గొప్పది. ఒక కవి చెప్తాడు, అమృతం శిశిరే వన్హి అమృతం బాలభాషణం అంటాడు. చలికాలంలో లేలేత మంట అనేది మనుష్యులకి అమృతప్రాయంలా ఉంటుందంటారు. అలాగే వచ్చిరాని పలుకులతో పిల్లలు పలికే మాటలు కూడా తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి అమృతంలా ఉంటాయంటారు. అందులో వ్యాకరణ దోషాలు లేకపోతే శాబ్దికమైన ఇతరత్రమైన దోషాలు చూడదగినవి కావు. ఆ వయసుకు ఆ పిల్లలు దాన్ని పఠించడమే చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో భక్తి ఆధ్యాత్మికత అనేవి కనుమరుగైపోతున్నటువంటి సందర్భంలో ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా చాలా గొప్ప కార్యక్రమం జరుగుతోందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం కూడా. ఈ చిన్నపిల్లలు ఈ వయసులోనే ఇంతటి చక్కటి భక్తి బీజాలని అలవరుచుకోవడం చాలా బాగుంది. కృష్ణ పరమాత్ముడు అందులోనే అంటాడు, నా యందే బుద్ధిని నిలుపు, ఏ కర్మనైనా నన్ను తలుచుకునే చెయ్యి, తద్వారా కర్మ అనేది పరిపూర్ణమవుతుంది అని చెప్తాడు. అలా చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? భక్తి యోగంలోనే అన్నమాట, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అన్నాడు. ఈ జనన మరణ ప్రవాహం నుండి నన్ను స్మరించుకునే వాళ్ళని నేను కాపాడుతాను అని భక్తి యోగంలో చెప్పిన శ్లోకాలలో సారమై ఉన్నది. అట్లాంటి భక్తి యోగాన్ని చక్కగా మనకి పఠించింది చిన్నారి వైభవశ్రీ. ఆ పాపకి స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో రెండవ అంశం ఏకపాత్రాభినయం. భక్తి అనేది మనసుకు సంబంధించింది మాత్రమే కాదు, మన ఆచరణలో, భావ వ్యక్తీకరణలో కూడా కనిపించాలి. పురాణాల్లోని పాత్రలు, మహానుభావుల జీవితం మనకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. అటువంటి పాత్రలను ఆలంబనగా చేసుకొని ఈనాటి ఏకపాత్రాభినయంలో అన్నమాచార్యుల వారి పాత్రగా చిన్నారి శ్రీ కార్తికేయ తమ చక్కటి అభినయంతో మన ముందుకు రాబోతున్నారు. ఆహ్వానించేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సాయి కార్తికేయ. మా గురువు గారు ధనశ్రీ శ్రీనివాస్ గారు. అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడు. అన్నమాచార్యుల వారు ఎన్నో సంకీర్తనలు రాశారు. అన్నమాచార్యుల వారి సంకీర్తనలు వింటే భక్తి పెరుగుతుంది. అన్నమాచార్యుల వారి జీవితం స్వామి సేవకి అంకితం చేశారు. ఇప్పుడు నేను ఒక 2 వాక్యాలు అన్నమాచార్యుల వారి కీర్తన పాడబోతున్నాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి, ఇమ్మన్న వరములెల్ల ఇచ్చటివాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవర్తి. రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. చిన్నారి శ్రీ సాయి కార్తికేయ చక్కటి అన్నమాచార్యుల వారి ఆహార్యాన్ని ధరించి మనందరినీ ఎంతగానో అలరించారు. మరి అన్నమాచార్యుల వారి భక్తి తత్వాన్ని గురించి కూడా మాకు సవివరంగా తెలియచేయండి. చిన్నారి శ్రీ సాయి కార్తికేయ అన్నమాచార్యుల వారి రూపంలో చాలా చక్కగా అలరించాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు అంటూ చక్కటి కీర్తనని కూడా ఆలపించాడు. ఇందులో స్వామిని గురించి ఒక మాట చెప్తాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. ఒక్కసారి నమస్కరించినంతనే భక్తుల యొక్క హృదయాల్లో ఉన్న ఆవేదనంతా కూడా పోగొట్టేటువంటి వాడు శ్రీనివాసుడు, గోవిందుడు. అందుకే ఆయన ఆపద మొక్కులవాడని కూడా అంటూ ఉంటారు. హైందవ ధర్మం ఎప్పుడూ కూడా విభిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. నారాయణుడని, కృష్ణుడని అనేక పేర్లతో పిలిచేవాడు ఒక్క గోవిందుడే. ఎందుకంటే వేదం కూడా అదే మాట అంది కదా, ఏకం సద్విప్ర బహుధా వదంతి అన్నారు. ఒక్కడే భగవంతుడయ్యా, ఆయన నువ్వు అనేకమైన పేర్లతో పిలుస్తున్నావు అంటారు. అన్నమాచార్యుల వారు అలా గానాలాపన చేసి చేసి చివరికి పరిపూర్ణమైన అద్వైత స్థితిని పొంది శ్రీనివాస పరబ్రహ్మలో లయమయ్యారు. అట్లా ఆ అన్నమాచార్యుల వారిని ఒక్కసారి గుర్తు చేస్తూ ఈ పిల్లవాడు ఈనాడు చాలా చక్కగా తన యొక్క ప్రదర్శన చేశాడు. అతడికి స్వామివారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో 3వ అంశం కళా వైభవం. ఇందులో పాట, నృత్యం, చిత్రలేఖనం, వాద్య సంగీతం ఉంటుంది. సంగీతం భగవంతుడికి సమర్పించే ఒక భావ వ్యక్తీకరణ. నృత్యం భక్తి భావనను వ్యక్తపరిచే ఓ సౌందర్య రూపం. చిత్రలేఖనం మనోభావాలకు రంగులద్దే గొప్ప కళ. వాద్య సంగీతం ఆధ్యాత్మికతను మనసుకు హత్తుకునేలా చేసే శక్తి. మరి చిన్నారులు ఈ కళతో భగవంతునికి అంకితం చేయబోతున్నారు. ముందుగా రాబోతున్న చిన్నారి కేపీ శ్రీకరి వేణుగానంతో, అలాగే వీరి వేణుగానానికి కేపీ శ్రీముకుంద సహకార వాద్యం మృదంగాన్ని అందించున్నారు. మరి వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం. నమస్కారः. నా పేరు కేపీ శ్రీకరి. నేను శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో వేణువును అభ్యసిస్తున్నాను. మా గురువులు శ్రీ చెన్నయ్య గారు, శ్రీ గిరీశం గారు. మృదంగ సహకారం కేపీ శ్రీముకుంద.
మొదటి అంశం శక్తి సహిత గణపతిం నట్టు స్వరం ముత్తుస్వామి దీక్షితుల వారి రచన. తదుపరి అంశము పిడికిత తలంబ్రాల అన్నమాచార్యుల వారి రచన. గురువుగారు, కళా వైభవంలో చిన్నారి కేపీ శ్రీకరి వేణుగానం, అలాగే కేపీ శ్రీముకుంద మృదంగ వాద్యాన్ని చాలా చక్కగా వారు వాయిద్యాన్ని వాయించారు. అలాగే వీరి విన్యాసాన్ని మీ విశ్లేషణ ద్వారా సవివరంగా కూడా మాకు తెలియచేయండి. సాహిత్య సంగీత కళావిహీన సాక్షాత్ పశుపుచ్చ విషాణహీన అంటారు. అంటే సాహిత్యం సంగీతం అంటే ఆసక్తి లేనివాడు కుక్కతోక లాంటి వాడు అని ఒక సుభాషితం ఉన్నది. ఎందుకంటే ఎలాంటి బండరాయినైనా కరిగించేటువంటిది సంగీతం. మనకి చాలామంది చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళందరూ కూడా, పళ్ళలో విషం ఉన్న పాము కూడా సంగీతం వింటే ఆడుతుంది, పళ్ళు రాని పిల్లవాడు కూడా సంగీతం వింటే తనను తాను మైమరిచి నిద్రపోతూ ఉంటాడు. అలాంటిది సంగీతం. ఇలాంటి సంగీతానికి అంగముగా ఉన్నట్టివే ఈ మృదంగ వాయిద్యము వేణునాదం కూడా. పిల్లలిద్దరూ కూడా వారి వయసుకు మించి చక్కటి ప్రదర్శన చేశారు. ఇది చాలా ఆనందించదగినటువంటి విషయమే, చాలా అభినందిస్తున్నాను. అందులో పాపకి సంస్కృతంలో కూడా ప్రవేశం ఉందని తెలిసింది. అది ఇంకా ఆనందింపదగినటువంటి విషయం. ఈ వయసు నుంచే మన సంప్రదాయాల పట్ల ఇలాంటి బీజాలు ఉండడం అనేది ఎంతో గర్వించదగినటువంటి అంశాలుగా తెలుసుకోవాలి. ఎందుకంటే సంప్రదాయం అంటేనే మన పెద్దల చేత బాగా ఇవ్వబడినది అని అర్థం. ఆ మాటకి సంప్రదాయం, ప్రదాయం అంటే బాగా ఇవ్వబడినది అని. ఎవరి చేత? మన పెద్దవాళ్ళ చేత. అలా పరంపరగా వస్తున్న ధర్మాన్ని రక్షించాలి అంటే చిన్నప్పటి నుంచి దీక్షగా ఉన్న వాళ్ళ వల్లే అది సాధ్యమవుతూ ఉంటుంది. అందుకు ఈ పాపని ఈ మార్గంలో నడిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా
నా అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కటి కీర్తనలన్నింటినీ కూడా మనకి వేదిక మీద ప్రదర్శించి చూపించారు. చిన్నారులిద్దరికి కూడా స్వామివారి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన సంప్రదాయ వస్త్రధారణ మన సంస్కృతిని ప్రతిబింబించే అద్దం లాంటిది. పూర్వీకుల కాలం నుంచి దేవతా వేషధారణ భక్తి ఆచారాలకు అర్థాన్నిచ్చే సాధనంగా ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఈ చిన్నారులు ఆధ్యాత్మిక సంప్రదాయ వస్త్రధారణలో మన ముందుకు రాబోతున్న చిన్నారి చేతన సుప్రియ అయ్యంగారి కట్టు వస్త్ర సంప్రదాయంతో వేదిక మీదకి రాబోతున్నారు. మరి సాధారణంగా వారిని కూడా ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చేతన సుప్రియ. కంచి కామకోటి సాంప్రదాయ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది అయ్యంగార్ కట్టు గురించి. మాడిసర్ లేదా కోసవం అనేది తమిళ బ్రాహ్మణ మహిళలు చీరను ధరించే ఒక సాధారణ మార్గం. ఈ చీరను తమిళ బ్రాహ్మణ మహిళలు వారి వివాహం తర్వాత ఈ విధంను ఉపయోగిస్తారు. వేరువేరు సంఘాలు అసలు కోసావం శైలి నుండి భిన్నమైన చీరలను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఉన్న 9 గజాల చీర శైలల్లో మహారాష్ట్రలోని నవ్వరి, కన్నడ, డేప్, తెలుగు బ్రాహ్మణ శైలల్లో ఉన్నాయి. అయితే మాడిసర్ను తెలుగు అనే పేరు సాధారణంగా తెలుగు బ్రాహ్మణులతో ముడిపడి ఉంటుంది. దీనికి 2 ఉపశైలులు ఉన్నాయి. దీన్ని వేరువేరుగా ధరిస్తారు. అయ్యర్ కట్టును కుడి భుజం మీద ధరిస్తారు. అయ్యంగార్ కట్టును ఎడం భుజం మీద ధరిస్తారు. నేడు మాడిసర్ ధరించటానికి 9 గజాల చీర అవసరం. ప్రస్తుత ఆధునిక వర్షన్ చీర శైల ధరించటానికి 6 గజాల చీర అవసరం. అయ్యర్ మరియు అయ్యంగారు బ్రాహ్మణులు ఇద్దరు వారి వివాహ వేడుకలు శ్రీమంత సందర్భాలలో ధరించాలి. సాంప్రదాయకంగా ఒక మొదటి మహిళ ధరించే మాడిసర్ కుంకుమ లేదా ఎరుపు రంగుల్లో ధరించాలి. ఈ రోజుల్లో ప్రజల కోరిక ప్రకారం మాడిసర్ ఇతర రంగుల్లో కూడా ధరిస్తున్నారు. ఇది ధరించడం చాలా సులభం మరియు సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అలాగే సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. గురువుగారు, సంప్రదాయ వస్త్రధారణ ఇందులో చిన్నారి చేతన సుప్రియ చాలా చక్కటి అయ్యంగారి వస్త్ర సంప్రదాయంలో మనకు కనువిందు చేశారు. మరి ఈ వస్త్రధారణ పట్ల కూడా మీ విశ్లేషణను మాకు తెలియచేయండి. చేతన సుప్రియ ఇప్పుడు సాంప్రదాయకమైన అయ్యంగారు వారి చీరకట్టు ఎలా ఉంటుందో మనకి ప్రదర్శన చేసి చూపించింది. తర్వాత కాలాల్లో ఇవన్నీ కూడా ఉంటాయా ఉండవా అనేది మనకి సందేహాస్పదమే. ఒక పసిపిల్లవాడు ఆకాశంలో విమానం వెళ్తుంటే తండ్రిని అడిగాట, అది గాల్లో ఎలా ఎగురుతోందని అడిగాడు. కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అనగా వివరణ ఇస్తే అర్థం చేసుకునే సామర్థ్యం పిల్లవాడికి ఉందా అంటే అది శూన్యమే కదా. అటువంటి పరిస్థితిలో ఈనాడు హిందూ సమాజంలో చాలా భాగం ఉన్నది అని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడబోం. కనుక పసిపిల్లల నుంచి కూడా మనం గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చాం. కనుక పిల్లలే తర్వాతి పౌరులు కదా, దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని పసిపిల్లలనైనా కనీసం ప్రోత్సహిస్తే మనం పోగొట్టుకున్న ఆనందాలన్నీ వాళ్ళలో చూసుకుని మనం సంతోషించవచ్చు. మా గురువుగారు ఒక మాట చెప్పేవాళ్ళు, కట్టు బొట్టు జుట్టు అనేవి వాళ్ళ వాళ్ళ రంగానికి తగినట్టుగా ఉండాలి నాయన అని చెప్పేవారు మహానుభావులు. ఎందుకంటే ఒక పోలీసు శాఖ వారిని మీరు తీసుకుంటే వాళ్ళ కట్టు జుట్టు బొట్టు అనగా వాళ్ళ దేహశైలి ఇవన్నీ కూడా వాళ్ళ శాఖకు తగినట్టుగా ఉంటాయి. అదేవిధంగా వైదికంలో ఉన్నప్పుడు ఈ పంచ, ఈ కండువ, ఈ బొట్టు ఇవన్నీ ఉంటాయి. సంగీత రంగంలో ఉన్నప్పుడు అక్కడ కట్టు బొట్టు జుట్టు ఒకలా ఉంటాయి. ఈ విధంగా దేనికి తగినట్టుగా అంటే తన కర్మ ఏమిటో తన మనస్సు వాక్కు దేహం అన్నీ కూడా మనోవాక్కాయములు తన కర్మ ఏమిటో దానికి తగినట్టుగా ఉండాలి అనడమే దీనిలో ముఖ్యమైనటువంటి అంశం. తద్వారా మనస్సు తాను చేస్తున్న పనిలో సంపూర్ణంగా ఏకాగ్రతను పొందుతుంది. ఇది కూడా ఒకానొక ప్రయోజనం. అందు నిమిత్తంగానే మనకి సంప్రదాయాలు ఇన్ని రకాలుగా పరిఢవిల్లాయి అని మనం తెలుసుకోవలసి ఉన్నది. చిన్నారి చాలా చక్కగా ప్రదర్శన చేసి చూపించింది. తనకి నా ధన్యవాదాలు. కార్యక్రమంలో చిన్నారిని ఉద్దేశించి ఏవైనా 2 మంచి మాటలను తెలియజేస్తారా? వేదం చెప్పినటువంటిది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. 100 ఏళ్ల పాటైనా సరే మనిషి నేర్చుకోవాల్సింది ఇదే. తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవడం, చదువు చెప్పిన గురువు పట్ల గౌరవంగా ప్రవర్తించడం. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటాయో
వాడు ఎప్పుడూ కూడా సమాజం పట్ల బాధ్యతగానే నడుచుకుంటాడు. ఈ మూడు ఎవళ్ళో లోపిస్తాడో అక్కడి నుంచే వాడు పశువులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక పసిపిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాల్సింది ఇదే. తమ తల్లిదండ్రులు చెప్పినప్పుడు మాట వినం, పక్కవాడు అలా ఉన్నాడు, మాకు ఇది లేదు, మేము కూడా ఇలా ఉండాలని అనుకోకూడదు. మన తల్లిదండ్రులు మనకి ఏ విధంగా చెప్పారో అదే విధంగా జీవించడం అనేది నేర్చుకుంటే మీ ద్వారా సమాజం అంతా బాగుంటుంది. తద్వారా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు. నూతనమైనటువంటి నవీనమైన సమాజం అంతా కూడా నిర్మాణం అవుతుంది. ఈ విధంగా నేను చెప్పదలుచుకున్న మంచి మాటలు చెప్పాను. పిల్లలందరూ కూడా ఆచరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. ఈనాటి బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు తమ గొప్ప ప్రదర్శనలతో అందరిలో భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందింపజేశారు. మనందరికీ ఎంతో ప్రేరణగా నిలిచారు. మరి వారందరికీ కూడా మన ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ మరో భాగంలో మరికొంతమంది చిన్నారులతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh